హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. మరొకసారి బైబిల్ స్టోరీస్కి మీకు స్వాగతం. మనకందరికీ ఇష్టమైన కథ మంచి సమరైన కథ కదా. మరి ఒకసారి యేసు ప్రభువు అనేక మందితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక ఉపదేశకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు అడిగాడంట ప్రభువును, ఏమనంటే నిత్య జీవమునకు వారసుడు అవ్వడానికి నేనేం చేయాలి అని. అప్పుడు దేవుడు అన్నాడు, ధర్మశాస్త్రంలో ఏమేమి రాయబడింది అని అడిగినప్పుడు అతడు చెప్పాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్పాడు. అప్పుడు ఆయన, నువ్వు సరిగా చెప్పావు కదా, ఇంకా అలాగే జీవించు అని చెప్పాడు. అయితే అతను ఇంకొక క్వశ్చన్ అడిగాడు, ఏమనంటే అవును కానీ నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు. అప్పుడు ప్రభువు వారికి ఒక కథ చెప్పాడనమాట. ఏంటి ఆ కథ? మంచి సమరైన కథ. ఆ కథలో ఏం జరిగిందో మనం తెలుసుకుందామా? ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్తూ ఉన్నప్పుడు దొంగల చేతిలో చిక్కాడంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అతని బట్టలన్నీ దోచుకున్నారు, అతన్ని కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంత భయం వేస్తుంది కదా పిల్లలు. పాపం అతన్ని అలాగా కొట్టేసి అలా పడేసి వెళ్ళిపోయారు. పాపం అతనేమో చాలా గాయాలు తగిలి అలా పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు కొద్దిసేపటికి ఒక యాజకుడు అటువైపు వచ్చాడు. అయితే అతడు ఏం పట్టించుకోలేదు పిల్లలు. అతడు అలా వెళ్ళిపోయాడు, త్రోవ ప్రక్కను అలా వెళ్ళిపోయాడు. అతన్ని చూశాడు, పక్కకి వెళ్ళిపోయాడు. అతడేమో యాజకుడు, మరి అతడేమో సంఘంలో పెద్దగా ప్రవచనాలు చెప్తూ ఉంటాడు కదా. కానీ అసలు అలా పడిపోయిన వ్యక్తిని ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పుడు మరొక వ్యక్తి వచ్చాడు పిల్లలు. అతడేమో లేవీడంట. అతడు కూడా వచ్చి చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. అతడు కూడా ఏమాత్రము ఆ పడిపోయిన వ్యక్తిని గురించి పట్టించుకోలేదు. అయితే ఆ సమయంలో ఒక సమరయుడు వచ్చాడంట. ఆ సమరయుడు ప్రయాణమై పోతూ ఉన్నాడు. అయితే అతడు పడి ఉన్న చోటికి వచ్చినప్పుడు అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె, ద్రాక్ష రసము అవన్నీ కూడా అతని మీద పోశాడు. అప్పట్లో వాళ్ళు గాయాలను అలాగే క్లీన్ చేసేవారు పిల్లలు. ఆ విధంగానే అతడు ఆ గాయాలన్నీ క్లీన్ చేసి తర్వాత అతనికి దాహం ఇచ్చి చక్కగా అతన్ని లేపాడు. వాహనం మీద ఎక్కించుకున్నాడు. వాహనం అంటే ఏంటి? అతడు గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వారంతా అలాగే కదా. అలాగా అతడు ఆ గాడిద మీద అతన్ని ఎక్కించుకొని ఆ దగ్గరగా ఉన్న ఊళ్ళోకి తీసుకెళ్ళాడు. అది ఒక పూటకూళ్ళవాణి ఇల్లు. పూటకూళ్ళవాణి ఇల్లు అంటే తెలుసా? అది ఒక చిన్న హోటల్ అన్నమాట. చిన్న హోటల్స్ ఉంటాయి కదా, రూమ్లు ఇస్తారు కదా, అలాంటి రూమ్లో అతన్ని పెట్టి అతనిని అప్పగించాడు. అతన్ని పరామర్శించాడు. అంటే అతని బాగోగులు కొద్ది రోజులు చూసుకున్నాడనమాట. 2-3 రోజులు ఉండి అతని దెబ్బలంతా నయమైపోయే వరకు కొద్దిగా చూసిన తర్వాత అతడు ఇంకొక చోటుకి వెళ్ళాలి. కాబట్టి అతడు వెళ్తూ ఏం చేశాడంటే 2 దేనారములు తీసి అతని చేతికి ఇచ్చాడు. అంటే రెంట్ అన్నమాట. అతను చూసుకున్న దానికి బదులుగా కొంత డబ్బు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతనికి ఏం చెప్పాడంటే, నేను మళ్ళీ వస్తాను, అంతవరకు ఇతన్ని పరామర్శించు, అంటే చూసుకో. నీకు ఇంకా ఏమైనా ఖర్చు చేసావనుకో, నేను తిరిగి వస్తాను, అప్పుడు ఆ డబ్బంతా కూడా నీకు తీర్చేస్తాను అని చెప్పి అతడు వెళ్ళిపోయాడంట పిల్లలు. ఎంత మంచివాడు కదా. అతను ఎవరో తెలియదు, కానీ ఆ గాయపడిన వ్యక్తి ఎవరో తెలియకపోయినా కూడా తను ఒక మంచి మనిషిగా అతని గురించి ఆలోచించి, అతని బాగోగుల గురించి ఆలోచించి అతనికి సహాయం చేశాడు. తన డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడలేదు. యేసయ్య ఈ కథనంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ధర్మశాస్త్రోపదేశకుడు అడిగాడు కదా, నా పొరుగువాడు ఎవడని అతనితో ప్రభు అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ దొంగల చేతిలో చిక్కి గాయపడినటువంటి వానికి ఈ ముగ్గురులో, అంటే ముందుగా ఒక యాజకుడు వెళ్ళాడు, ఆ తర్వాత లేవీయులు వెళ్ళాడు, వాళ్ళెవరూ పట్టించుకోలేదు. లాస్ట్లో సమరయుడు అనే వ్యక్తి మాత్రమే కదా ఇక్కడ ఇతన్ని చూసుకున్నాడు. కాబట్టి ఈ ముగ్గురులో
ఎవరు ఇతనికి పొరుగువాడు అని నీకు తోస్తుంది అని అడిగాడంట. అడిగితే అప్పుడు అతడు అన్నాడు, అతడు ఎవరైతే ఆ గాయపడిన వ్యక్తి మీద జాలి పడ్డారో అతడే అతనికి నిజమైన పొరుగువాడు అని చెప్పాడంట. అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు కూడా వెళ్ళి అలాగ చేయి, అంటే నువ్వు కూడా అలాగ జీవించు. మరి నువ్వు చెప్తున్నావు కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఉందని. కాబట్టి ఆ ఆజ్ఞను మనం పాటించాలంటే మనము ఎవరైనా సరే, మనకు తారసపడిన వారు అనారోగ్యంతో ఉన్నా, గాయపడి ఉన్నా, లేకపోతే కష్టంలో ఉన్నా వాళ్ళకి మనం సహాయం చేయడం, వాళ్ళను ఆదరించడం, వాళ్ళకి ఏదో ఒక రకంగా మనము ఏదో ఒక విధమైన సహాయం చేయడం, అది ముఖ్యంగా మనము పొరుగువాన్ని ప్రేమించడం అంటే. ఆ విధంగా మనం జీవించాలని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఈ కథ మీకు నచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. పిల్లలు మనం కూడా అలాగా జీవించాలి. క్లాస్లో ఎవరైనా కష్టంలో ఉంటే, ఇబ్బందులు ఉంటే వాళ్ళకు మనము సహాయం చేస్తూ ఉండాలి. ఎవరైనా ఇబ్బందులు మనల్ని సహాయపడమని అడిగినప్పుడు మనం వాళ్లకు తప్పకుండా సహాయం చేయాలి. ఇది దేవునికి ఇష్టమైన పని. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మనము ప్రార్థన చేద్దాం. ఇతరులు మనల్ని ఏ విధంగా చూడాలని మనం కోరుకుంటామో అలాగే మనము ఇతరులను చూడాలి. అది దేవుడు చెప్పేటువంటి మాట. సరే పిల్లలు, మరి ఇవాళ ఒక మంచి కంఠిత వాక్యం నేర్చుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. ఈ వాక్యము మీరంతా కూడా కంఠత నేర్చుకుంటారు కదా. ఓకే పిల్లలు, మరి మరొకసారి మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు కూడా మీరు ఈ వాక్యంను ధ్యానించుకోండి, చక్కగా నేర్చుకోండి. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మాకు సహాయం చేయము. మేము ఇదినం నేర్చుకున్న కథ ప్రకారము మా పొరుగు వారిని ప్రేమించేలాగా మాకు కృప చూపించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. యేసయ్య నామంలో అడుగుతున్నాము, ఆమెన్. ఓకే పిల్లలు, మరి మరొక కథతో మరొకసారి కలుసుకుందాం. సెలవు పిల్లలు. బాయ్. గాడ్ బ్లెస్ యూ.